హోటల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో పైకి వెళ్ళకముందే నేను వీడియో షూట్ చేసి మీకు చూపిద్దాం కదా అని చెప్పి తీసాను. అసలు ఇదే ఫస్ట్ టైం ఇంత ఎండ వెళ్ళడం. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఏసీ ఎంత ఉన్నా లోపల కూడా చోట్ల పట్టే అంత ఎండ ఉంది. కానీ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఇంత బాగా ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఏం చూడలేదు. ఏదో చీకట్లో వచ్చినప్పుడు నాకు ఏమనిపించేది అంటే, నేను వాటర్ మీద వెళ్తున్నానో తెలిసేది కాదు, బిల్డింగ్స్ ఉన్నాయో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, క్లియర్గా నేను అన్నీ చూడగలుగుతున్నాను. మెయిన్ ఈ నీరు చాలా బాగుంది. అంత పెద్ద ఫ్లైట్ చూసారు, ఎంత చిన్నగా నీళ్ళలో అనిపిస్తుందో, బాగుంది. తర్వాత నాకు మెయిన్గా ఫ్లైట్ కంటే ట్రైన్ చాలా ఎక్కువ ఇష్టం. మేము ఫ్లైట్లో ఒక 2 గంటలు అయిపోద్ది అనుకుంటాం, కానీ ఆ సౌండ్ అబ్బా చెవులు అంతా చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అదే ట్రైన్ అంటే హాయిగా రిలాక్స్డ్గా ఉండొచ్చు, కానీ చాలా టైం టేకింగ్ అది. ఏమో ఏ జర్నీ అది. కాస్ట్ విషయానికి వస్తే ఫ్లైట్కి ట్రైన్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. మీకు ట్రైన్ సెకండ్ ఏసీ తీసుకుంటే ఫ్లైట్కి దీనికి ఒక 500 to 1000 ఉంటుంది అంతే వేరియేషన్. కానీ టైం అంటారా చాలా మిగులుతుంది. ఫ్లైట్ జర్నీ అంటే మార్నింగ్ మనం ఒక ప్లేస్లో ఉండి ఈవినింగ్ ఇంకో ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు, మొత్తానికి ఫుల్గా రీచ్ అయిపోవచ్చు. అటు ఎయిర్పోర్ట్ టైము, ఇటు ఎయిర్పోర్ట్ టైము, మధ్యలో ట్రావెల్ అంతా కలిపి వన్ డే కాదు, ఒక్క పూట్లో అయిపోద్ది. అదే ట్రైన్ అనుకోండి అట్లీస్ట్ 2 days. ఫస్ట్ వెళ్ళాలని చెప్పి మనం ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ట్రావెలింగ్ ఉంటుంది, తర్వాత ట్రైన్ అయిపోయాక మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి 1 to 2 days తీసుకుంటుంది. కానీ కాస్ట్ అంటారా సేమ్, రెండు ఒకటే. ఒక 500 to 1000 డిఫరెన్స్ ఉంటుంది సెకండ్ ఏసీకి ఫ్లైట్కి అంతే. ఓకే, ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాక అలా ఫ్లైట్ ఫాస్ట్గా దిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ బాబాయ్ నాకు చాలా చాలా అంటే చాలా భయం. ఓకే, సేఫ్గా రీచ్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.